అయ్యగారిని చేయబోతే కోతి అయింది అనే సామెత ఇనే ఉంటారు కదా. కరీంనగర్లా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గట్ట కేబుల్ బ్రిడ్జ్ పరిస్థితి కూడా గా సామెత చెప్పినట్టే ఉన్నదుల్లా. అసలు ఆ బ్రిడ్జిని ఎందుకు గట్టిల్లో, ఇప్పుడు దాన్ని ఎట్లా వాడుతుర్రో చూస్తే నవ్వలనో ఏడువలనో అర్థమే కాదు. వాడకం అంటే మామూలు వాడకం కాదు. మీరు కూడా చూద్దరు పాండ్రి. అగుపడుతున్న దానిలో కరీంనగర్ వరంగల్ నడుమ 210 కోట్లు ఖర్చు పెట్టిన కేబుల్ బ్రిడ్జ్ అది. ఇక ఆ బ్రిడ్జిని ఎట్లా వాడుతున్నారో చూడండి. మానేరు నదిలో ఉతికిన బట్టలు దుప్పట్లు తీసుకొచ్చి ఈ తీగల వంతెన మీద జాప్తిగా ఆరేస్తున్నారు. అడిగేటోళ్ళు లేరు, చెప్పేటోళ్ళు లేరు. ఇక ఏం చేస్తారు, దండ మీద బట్టలు ఆరేసినట్టే ఆరేస్తున్నారు అనుకో రాదుర్రి. ఇదేంది గమ్మతున్నది, అంత ఖర్చు పెట్టి కట్టిన వంతెన మీద దుప్పట్టు ఆరేసుడేంది అనుకుంటున్నారా? అట్లనే ఉన్నది మరి కథ. హైదరాబాద్ దుర్గం చెరువు తీగల వంతెన అటువంటిది కరీంనగర్లో చూస్తుంటే బాగుంటుందనే ఆలోచనతోని ఈ బ్రిడ్జిని స్టార్ట్ చేసిండ్రు. మొత్తానికైతే ఎట్లనో కట్ల కట్టిర్రు, కలర్లు వేసి ఓపెనింగ్ కూడా చేసిర్రు. ఇక 3 ఏళ్ళు నిండక ముందే కట్టిన వాళ్ళ పనితనం బయట పడ్డది. బ్రిడ్జి మీద గుంతలు పడినాయి, మెయింటెనెన్స్ సక్క లేక రాకపోకలు బంద్ చేసిండ్రు పోలీసులు. ఇక అది ఖాళీగా ఉండేటాలకు కొంతమంది దుప్పట్లు చీరలు ఆరేస్తున్నారు ఇట్లా. ఇక ఇదంతా ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేసరికి ఊరిని కథ పాడుగా అన్ని కోట్లు ఖర్చు పెట్టి కేబుల్ బ్రిడ్జి కట్టింది బట్టలు ఆరేస్తందుక అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. రాజుల సొమ్ము రాళ్ళపాలు అంటారు కదా, అట్లనే ఉన్నది ఇక్కడ కూడా.